ఒక ఫిట్టింగ్ ముందు ఇట్లా చెప్పుకుంటే మంచిగా వదిలేదాన్ని కదా ఇంకా మార్క్స్ కోసం. నీకు అసలు గుర్తున్నానా నిన్నటిదాకా నేను? అదే మన మైండ్ దొబ్బిందని చెప్పినా కదా. మాట్లాడతావు నువ్వు. నీ ఫోన్ ఉన్నది కదా, ఉన్నాయని నీ ఫోటోలే కదా, కానీ దాంట్లో ఒక్కటైనా మంచి ఫోటో ఉందా? ఇప్పుడు అంటే నీ మంచిగా లేనా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కూర్చో సరిగ్గా. తోసేస్తున్నావు, పడిపోతాను, చంపేస్తావేంటి? సరిగ్గా కూర్చో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మొహం మంచి లేదా? ఏదో తేడాగా ఉందేంటి? మమ్మీ మంచిగా స్మూత్ గా అయింది, ఇట్లానే చేసుకో, ఇదే హెయిర్ స్టైల్. అట్లుంటది మనతోని. నేను నవ్వకపోయినా అందంగా అట్లా తీయకూడదే. ఏంటండి అరాచకం? పడుకుంటా పోయిగా నిద్ర పోతాయి. మంచిగా రెడీ అయినా ఒక 2 పిక్స్ దిగొద్దాం పద కేరళలో. ఎక్కడ? కేరళకి వెళ్ళాలన్నా? మొహం పగిలిపోద్ది. బోర్ కొడుతుంది, ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, ఏం చేద్దాం? మీకు ఒకటి తెలుసా, ఎగ్జామ్స్ వల్ల నా బుర్ర మాత్రం దొబ్బింది, చదివి చదివి ఫుల్. నాకు మా ఫ్యామిలీ ఎవ్వరు గుర్తులేరు ఎగ్జామ్స్ వల్ల. అమ్మమ్మ, తాతయ్య, అన్న ఎవ్వరు గుర్తులేరు, అందరినీ మర్చిపోయినా. ఈరోజు పొద్దున్నే మా మమ్మీ నాకు గుర్తొచ్చింది. సో ఏం చేద్దామా అనేసి ఏం తోచట్లేదు. మా మమ్మీతో ఏదన్నా ప్లాన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక మంచి ట్రిప్ మమ్మీతో ప్లాన్ చేద్దాం. అమ్మా అమ్మా ఇప్పుడు హాలిడేస్ కదా, మంచి ట్రిప్ ప్లాన్ చేద్దామా? ఎగ్జామ్ కూడా అయిపోయినాయి కదా. ముందు రిజల్ట్ రాని, అప్పుడు ఆలోచిద్దాం. ఒక ఫిట్టింగ్ ముందు ఇట్లా చెప్పుకుంటే మంచిగా వదిలేదాన్ని కదా ఇంకా మార్క్స్ కోసం. నీకు అసలు గుర్తున్నానా నిన్నటిదాకా నేను? అదే మన మైండ్ దొబ్బిందని చెప్పినా కదా. మాట్లాడతావు నువ్వు. ఎందుకు ఈ గోల చేస్తున్నావు? కాదమ్మా, గ్యాలరీలో నీది ఒక్కటైనా మంచి ఫోటో ఉందా? వాట్సాప్ డిపి పెట్టుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పెట్టుకోవడానికి, మళ్ళీ యూట్యూబ్ కి ఏదన్నా మంచిది ఉందా? కాదు, నేను ఏది పెట్టినా అన్ని తీసేసి నీ ఫోటోలే పెట్టుకుంటావు కదనే. అమ్మా కానీ కనీసం గ్యాలరీలో నన్ను ఉండాలి కదమ్మా మంచిగా. డిలీట్ చేసి పడతావు కదా. అలా ఈ వేల కొద్ది ట్రాక్ చేస్తా అంటే ఇట్లా ఇట్లా వస్తూనే ఉంటాయి కదా. నేను ఎందుకు వేస్ట్, ఫోన్ స్టోరేజ్ వేస్ట్, మళ్ళీ నేనే కొనియాలి ఫోన్. నీ ఫోన్ ఉన్నది కదా, ఉన్నాయని నీ ఫోటోలే కదా, కానీ దాంట్లో ఒక్కటైనా మంచి ఫోటో ఉందా? ఇప్పుడు అంటే నీ మంచిగా లేనా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నువ్వు బాగున్నావమ్మా, ఇదంతా కాదు, నిన్ను మంచిగా రెడీ చేస్తా. యూట్యూబ్ కూడా నీయే పెట్టాలంటే నిన్ను మంచిగా రెడీ చేసి పిక్స్ తీయాలి. ఇప్పుడు ట్రిప్ కంటే ఇదే బెటర్ కదా, దీంతో గోడతో 4 ఫోటోలు దిగితే. అమ్మా పద. కూర్చో సరిగ్గా. తోసేస్తున్నావు, పడిపోతాను, చంపేస్తావేంటి? సరిగ్గా కూర్చో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫస్ట్ హెయిర్ స్టైల్ చేద్దామా, మేకప్ చేద్దామా? ఒక మంచిగా హెయిర్ స్టైల్ చేద్దాం. ఒకసారి ఒకసారి మొహం మంచి లేదా? ఏదో తేడాగా ఉందేంటి? అందుకే నేను నీకు ఒక మంచి సొల్యూషన్ చెప్తాను. వెయిట్ వెయిట్, ఇదేంటి? దిస్ ఇస్ మై ఫేవరెట్ అగరో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. దీన్ని మనం 3 టైప్స్గా యూజ్ చేయొచ్చు. హెయిర్ డ్రైయర్గా, హెయిర్ స్టైలర్గా, హెయిర్ వాల్యూమైజర్గా. సో ఇది మనకి ఇలా చేసుకుంటే చాలా స్మూత్ అయిపోతుంది. ఆల్మోస్ట్ నాదైతే దీనివల్లనే సగం స్మూత్ అయిపోయింది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నాది చాలా కర్లీ హెయిర్. కోమ్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేసి ఇలా వేసుకున్నామంటే చాలా స్మూత్ అయిపోతుంది హెయిర్ అంతా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి సొల్యూషన్ అని అనిపిస్తుంది నాకైతే. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఇది ఎలా వర్క్ చేస్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను. మనకి కావాల్సినంత హీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇవి యాక్టివేటెడ్ చార్కోల్ బ్రిస్టల్స్. సో మనకి ఇది ఎందుకంటే హెయిర్ చిక్కుపడకుండా అండ్ గుచ్చుకోకుండా ఉండడానికి. అండ్ దీనికి సివిల్ పవర్ కార్డు కూడా ఇచ్చారు. ఇది 360 degrees రొటేట్ అవుతుంది. అండ్ మనం ఈ బ్రష్తోని ఎటంటే అటు కోమ్ చేసుకుంటే నీట్గా హెయిర్ కోమ్ అవుతుంది. ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే హెయిర్ బ్రషర్గా, హెయిర్ వాల్యూమైజర్గా, హెయిర్ స్టైలర్గా కూడా పనిచేస్తుంది. అండ్ ఇది 3-in-1గా కూడా పనిచేస్తుంది.
ఇది మనం ఎక్కడికంటే అక్కడికి, ఈవెన్ ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని క్యారీ చేయొచ్చు, అంత లైట్ వెయిట్గా ఉంటుంది. సో నేను తీసుకుంది 24 క్యారెట్స్ గోల్డ్ అండ్ బ్లాక్ అగారా వాల్యూమైజర్. సో దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను దీని స్టైలింగ్ ఏంటో చూపిస్తాను. ఈ అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రయర్ సెరమిక్ టూర్మలైన్తో తయారు చేయబడింది. చార్కోల్ బ్రిస్టల్స్ ఉండడం వల్ల సెరమిక్ టూర్మలైన్ అనేది కోటింగ్ బ్రష్ని హీట్ని ఈవెన్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ చార్కోల్ బ్రష్కి యాంటీ స్కాల్డింగ్ టిప్ ఉండడం వల్ల మన స్కాల్ఫ్ కానీ హెయిర్కి కానీ కాలకుండా ఉంటుంది. అండ్ దీంట్లో యాన్ టెక్నాలజీ వల్ల మన హెయిర్లో ఉన్న ఫ్రీజినెస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది 3 హీట్ 2 స్పీడ్ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడే ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ అయితే నేను ఈ కోమ్తోని నీట్గా కోమ్ చేసుకుంటాను చిక్కులు లేకుండా. సో ఇప్పుడు నేను దీన్ని నాకు కావాల్సినంత సెట్టింగ్స్లో హీట్ని అడ్జస్ట్ చేసుకుంటాను. చూస్తున్నారా హెయిర్ ఎంత నీట్గా డిఫరెంట్గా అవుతుందో, స్ట్రేట్గా కూడా అవుతుంది చాలా. చూసారు కదా మనకి అగారో వాల్యూమైజర్ ఎలా యూజ్ అవుతుంది అనేది. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ చేసుకోవడానికి అయితే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నాకైతే ఇక సహృదతోని ఏ టెన్షన్ లేదు ఇది కొనివ్వడం వల్ల. బికాజ్ మేము షూట్స్కి వెళ్ళిన ప్రతిసారి హెయిర్ డ్రెస్సర్ బాగా చేయలేదని, హెయిర్ స్టైల్ బాగా రాలేదని అసలు ఎంత గోలే వేస్తుందో, మెంటల్ ఎక్కిచ్చేస్తుంది నాకైతే. సో నాకంటే ఎక్కువ నా కూతురికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అనిపించింది. సో అగారో వాల్యూమైజర్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో ఇది మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్. ఓ దీనివల్ల ఇంత యూజ్ అమ్మా? అవును, ట్రై చేద్దాం. అది నీకోసమే తీసుకున్నా ఎస్పెషల్లీ, తెలుసా? అవునా? ఎందుకంటే హెయిర్ డ్రెస్సర్లు ఎవరు చేసినా నచ్చట్లేదు కదా, మెంటల్ ఎక్కిచ్చేస్తున్నావు కదా వాళ్ళని. మంచి హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు దాంతో, అందుకే తీసుకున్నాను. సాఫ్ట్ అవుతుందా? స్మూత్ అవుతుందా? అవునా? చాలు, ఇంకా హెయిర్ స్టైల్స్ కూడా అవసరం లేదు మనకి. నువ్వు హ్యాండ్ పెట్టకు, మనమే హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు మంచిగా దాంతో. అవును. కొంచెం ముందుకు జరుగు. ఓకేనా? ఒకటే సైడ్ కాదు, ఇది కూడా నువ్వు చేస్తా. నాకు మమ్మీ మంచిగా స్మూత్ గా అయింది. ఇట్లానే చేసుకో, ఇదే హెయిర్ స్టైల్. అట్లుంటది మనతోని. సింపుల్ గా మంచిగా చేసుకోవచ్చు కదా, ఇట్లా మంచిగా చేసుకోవచ్చు. హెయిర్ కూడా మంచిగా స్మూత్ గా అయింది. ఇది ఒక క్లచ్ పెట్టేసుకో, ప్యాక్ చేసుకొని హెయిర్ స్టైల్ ఏవైగా మంచిది. హెయిర్ స్టైల్ ఎందుకు? ఓకే, ఇప్పుడు నేను అందంగా రెడీ చేస్తాను. నేను ఆల్రెడీ అందంగానే ఉన్నాను. అబద్ధాలు చెప్తే నవ్వుతారు, నిజాలు మాట్లాడుకోవాలి. నేను నవ్వకపోయినా అందంగా అట్లా తీయకూడదు. ఏంటండి అరాచకం? పోసినప్పుడు నాకు ఇట్లానే ఉంటది. చెప్పి పెట్టేవే తెల్లగా ఉండేదంటే. అన్ని తెల్లనే ఉంటాయి, పౌడరు క్రీమ్స్ అన్ని. క్రీమ్ ఏం క్రీమ్ అదే? నువ్వే సరిగ్గా రాసుకోవు, సన్ స్క్రీమ్ అక్కడ ఇంత ఇక్కడ ఇంత అదక పెట్టుకుని ఉంటావు, నాకు రాస్తున్నావా? ఏం ప్రేయర్ చేసినావు చెప్పు ఒకసారి. అంటే నెక్స్ట్ టైం చెప్పకూడదు. ఫొటోస్ మంచిగా రావాలి ఫ్రూటీ, సరేనా? వస్తాయి, నేను తీస్తా కదా. నీ పక్కన ఐశ్వర్య రాయ్ కూడా వానికి రాదు. సప్పుడే మరి కోపం తెప్పి. అమ్మా ఏ కలర్ వేయాలి ఐషాడో? అమ్మా కళ్ళు మూసి పడుకో అంటే అటే పడుకుంటావు. ఇంకా వైట్ వైటా? వైట్ లేదు, ఏదో ఉన్నది ఒకటి వెయ్యి, ఏదో ఒకటి. ఉన్నదే వేస్తే ఏదో.
నిద్ర వస్తుంది నాకు, పడుకుంటా పోయిగా సరే, ఇలానే చేసుకో. నిద్ర పోతుంది. చూసుకో. బాగానే ఉంది. లిప్స్టిక్ వేయాలి. ఇంత లిప్స్టిక్ వేసుకుంటారు ఎవరైనా? నీకు ఇప్పుడు మంచి సర్ప్రైజ్ ఉంది దా. ఏంటి మొహం వాష్ చేపిస్తాను, ఎహే, నేను దా. వేసుకుంటా. అరే చూపిస్తారా, మంచి సర్ప్రైజ్ ఉంది. ఏంటది? ఏంటి షూట్ చేస్తుంది? ఏంది గెటప్ ఏంది? నన్ను ఎందుకు ఈ గెటప్? నీ ఆఫ్సర్ నాకేసి ఏం చేస్తాను? సరే ఫోటోలు దిగుదాం రండి. అరే మమ్మీ ఇక్కడ దిగుతామా? ఫోన్ ఏది? శంషాబాద్ కదా, శంషాబాద్ తర్వాత అక్కడి నుంచి. శంషాబాద్ ఏంటి? మా పిక్స్ ఇక్కడ ఎక్కడ వస్తాయి మమ్మీ? హైదరాబాద్ లో ఏం మంచిగా వస్తాయి అసలు, లొకేషన్స్ కూడా సరిగ్గా ఉండవు. మంచిగా ఒక ట్రిప్ లా పోయి అక్కడ పిక్స్ తీసుకుంటే మస్తు ఉంటది. మాల్దీవ్స్ వద్దు, కొడైకెనాల్ వద్దు, లక్షద్వీప్ వద్దు, కేరళ కేరళ పదం వెళ్దాం. ఆగి అసలు కేరళ ఏంది, మాల్దీవ్స్ ఏంది? అమ్మా మంచిగా రెడీ అయినా ఒక 2 పిక్స్ దిగొద్దాం పద కేరళలో. ఎక్కడ కేరళకి వెళ్ళాలన్నా? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. మంచిగా రెడీ అయినా ఇక్కడ హైదరాబాద్ లో దిద్దామంటే ఎక్కడ లొకేషన్స్ బాగుంటాయి అని అక్కడికి వెళ్ళి మంచిగా దిగితే పిక్స్ బాగా వస్తాయి. అంటే ఇప్పుడు నేను ఇట్లనే రావాలి, నువ్వు అట్లా వస్తావు. అవును, నువ్వు అట్లనే రా, నేను ఇట్లనే వస్తా. కేరళ దాకా కేరళ 2 పిక్స్. ఆ, ఫస్ట్ నీ రిజల్ట్ రాని, పర్సెంటేజ్ బట్టి అప్పుడు పోదాం, అక్కడ ప్లాన్ చేద్దాం గట్టిగా. ఓకే, రిజల్ట్ని బట్టి. ఊక రిజల్ట్ 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 తెలుసు కదా, ఇక వీళ్ళ అసంటోళ్ళు ఉంటే మన అసంటోళ్ళు ఇక్కడ అయిపోతారు. అందుకే మన లో బడ్జెట్ ప్లాన్స్ ఎట్లుంటాయి ఇప్పుడు చూపిస్తా. అమ్మా ఎట్లా తీసుకోలేదు కదా, నువ్వు తీసుకుపోయినట్టు నువ్వు పోయినట్టే ఫీల్ వస్తుంది చూడు ఇప్పుడు ఈ పిక్స్ ద్వారా. ఏంటి ఫ్రూట్? మీరు కూడా చూడండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. నీ రిజల్టా నా రిజల్ట్సా? 2 రిజల్ట్స్. సో గైస్ రిజల్ట్స్ అయితే అద్దూర్స్ ఉండబోతుంది. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కింద కమెంట్ బాక్స్లో ఎట్లా ఉన్నదో కమెంట్ చేయండి. నచ్చుతాయని అనుకుంటున్నా, ఎందుకంటే అంత బాగా దిగినాం మేము పిక్స్. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. ఇంత పెద్ద గుడ్లు పెడతాయి వర్డ్స్? అది పెడుతుంది నేను. గుడ్డిది అక్కడ పెట్టుకో. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? అమ్మ వద్దు, మళ్ళా గుడ్లు పెట్టడం ఆపేసి వద్దు పెట్టకు. పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. నేను నీకున్నా చూసారా సార్ డబుల్ యాక్షన్. ఒక్క 100